దేవుని పిల్లరా యేసుక్రీస్తు నామములో మీకు శుభం. మరొకసారి ఇలాగ సహవాసంలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంకై దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. దేవుని శరీరంలో 21 రోజుల ప్రార్థనలు అని మనము హృదయపూర్వకంగా సిద్ధపడడానికి ప్రత్యేకంగా ఈ దినముల కొరకు చాలా దినాలు వేచి చూడడానికి ప్రత్యేకంగా ఈ దినముల కొరకు ఇంచుమించు 5 రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన ప్రార్థన 21 రోజుల ప్రార్థనలు మన కుటుంబాలకు వ్యక్తిగత జీవితాలకు దీవెనకరంగా ఉండాలని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టడం ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ప్రార్థనకై సిద్ధపడి యూట్యూబ్ ద్వారా అలాగనే గూగుల్ మీట్ ద్వారా ఈ పరిచర్యలో మీరు ఇన్వాల్వ్ అవడానికి ప్రత్యేక ఈ ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయంపై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యమును పరిశీలన చేద్దాం. ఈ ప్రార్థనలకు ప్రాథమికంగా లేఖన భాగాలను మనం ఖచ్చితంగా పరిశీలన చేశాం. కొన్ని విషయాలను మనం ముందు ధ్యానం చేసుకున్నాం. దేవుడు వాక్యం ద్వారా మనందరినీ బలపరచాలని. కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచమంతా ఉన్నది. ఈ మహమ్మారి ప్రపంచంలో అనేక మంది ప్రాణాలను హరిస్తూ ఉంటుందిగా. ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ప్రతి దేశంలోనూ మనుషులు ఎఫెక్ట్ చేయబడ్డారు. ప్రత్యేకంగా భారతదేశంలో ఇంచుమించు 16 లక్షల మంది ఈ కరోనా వైరస్ చేత ఎఫెక్ట్ చేయబడ్డారని మనకు తెలుసు. ఖచ్చితంగా మరణము మనందరినీ ఎంతగానో కృంగదీసింది. అలాగే మన ప్రియులైన వారు ఇబ్బంది పడ్డ సంగతులు ఉన్నాయి. మన ఇరుగు పొరుగు వారు లేకపోతే మనకు తెలిసిన వారు మన బంధువుల్లో కొంతమంది ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ చేయబడిన మాటది వాస్తవమే. కానీ ఈ పరిస్థితులన్నిటిలో ఎంతో భయము మనను ఆవరిస్తుందిగా. ఒక పక్కన ఉద్యోగాలు పోయి, ఒక పక్కన నిరుత్సాహం, నిస్పృహ ఎంతగానో మనను ఆవరించిన సమయం వాస్తవానికి మన బలమంతా హరించుకుపోతుంది. దేవుని శరీరంలో దేవుని అంటే ఫ్రస్ట్రేషన్, అంటే ఉద్యోగం లేదు అని అనేసరికి, లేకపోతే జాబ్స్ పోయే అనేసరికి, లేకపోతే అనుదినము మనం కష్టపడి పని చేసినా అది కూలి పనికి వెళ్ళేవారు. ఆ దినం కూలి రావాలి ఖచ్చితంగా. అలాగే కూలి పనులు లేక వారం రోజులుగానో 10 రోజులుగానో లేకపోతే ఇంచుమించు 3 నెలలుగా సఫర్ అవుతున్న వారు ఖచ్చితంగా చేతిలో డబ్బులు లేకపోయేసరికి కృంగిపోవడం అనేది సహజం. మనమందరము ఎంతగానో భయమును మనము పొందకుండా ఖచ్చితంగా మనము నిరుత్సాహం, నిస్పృహతో మనమందరము లోనై కృంగిపోయిన స్థితి మనందరికీ తెలుసు. అందుచేతనే ఈ దినాలలో దేవుని వాక్యమే మనల్ని ఆలోచించగలం. ప్రత్యేకంగా దేవుని సహాయం లేకుండా మనము ఎంత మాత్రం ధైర్యంగా ఉండలేము. లేదా దేవుని వాక్యంలోని 7వ కీర్తన మొదటి వచనాన్ని మనం ఆల్రెడీ ఒక సందర్భంలో నేను పంచుకోవడం జరిగింది. ఆ వాక్యం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. 7వ కీర్తన మొదటి వచనమును మనం చూసినప్పుడు భక్తుడు ఇక్కడ చాలా క్లియర్ గా దావీదు ఈ విషయాన్ని చెప్తున్నాడు. యెహోవా నా దేవా, నేను నిన్ను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. నన్ను తప్పించువాడు ఎవరును లేకపోగా సింహముగా నన్ను ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను రక్షించుము. ఈ లేఖన భాగం మనం చూసినప్పుడు సింహము వలె వారు నన్ను చీల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను తరుమువారు అని రాయబడింది. నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని నా శత్రువులు చూసినప్పుడు సింహము వలె వారు నన్ను చీల్చాలి అని ప్రయత్నం చేస్తున్నారు అని భక్తులు దావించినప్పుడు మనం చూస్తున్నాం. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఖచ్చితంగా మనందరినీ పొందదీసింది. కాబట్టి మనం నిరుత్సాహం, నిస్పృహ అంటే మరి ప్రత్యేకంగా ఆందోళనతో, అంటే ఆందోళన పెరిగే కొద్దీ మనము అంటే ఏం చేస్తున్నామో ఆ సెన్సెస్ కోల్పోతాం, మన మానసిక స్థైర్యాన్ని కోల్పోతాం. ఆటోమేటిక్ గా మన మీద ప్రెషర్ పెరిగినప్పుడు, జాబ్ పోయిందో లేకపోతే చేతులు డబ్బులు ఆడట్లేదో, ఈ పరిస్థితుల్లో ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఆందోళన స్టార్ట్ అయిందనుకోండి, మరుక్షణం మనము మన మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఏం చేస్తున్నాం, వివేచనని కోల్పోతాం. ఆటోమేటిక్ గా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఉదాహరణకి జాబ్ లేదు, ఇంట్లో ప్రెషర్ పెరుగుతుందనేసరికి భార్య భర్తల మధ్య వాదనలు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. లేకపోతే ఇది ఇలా జరిగింది, అలా జరిగింది, ఇంట్లో ఈ అవసరత కావాలని పిల్లలు అడిగినా, భార్య చెబుతున్నా, పురుషునికి అంటే ఉద్యోగం చేసే వారికి, సంపాదించే వారికి ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయేసరికి ఆటోమేటిక్ గా అంటే ఆందోళన పెరుగుతున్న కొద్దీ మనం మన బలాన్ని, నైతిక స్థైర్యాన్ని మనం కోల్పోతాం. ఇవన్నీ మన ఎక్స్పీరియన్సెస్. ఆల్మోస్ట్ 3 నెలలు దాటి 4వ నెల ఖచ్చితంగా మనం అందరము ధైర్యాన్ని కోల్పోయాం. మన ఆలోచన
కోల్పోయాం. మనం వివేచనతో కార్యములు చేయడం మర్చిపోయాం. అందుచేతనే ఈ దినాలలో మరి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో వాక్యము ఒక్కటే మనల్ని బ్రతికించగలదని, మనల్ని ఈ పరిస్థితి నుండి విడిపించగలిగిన వాడు కేవలం దేవుడేనని మనం గ్రహించాలి. ఈ లేఖన భాగం మనం చూసినప్పుడు నన్ను రక్షించే వారెవరు లేరని చూసి నా శత్రువును నన్ను సింహము వలె, సింహము ఎలాగైతే ఏదైనా జంతువు దొరికితే ఎలా చీల్చేస్తుందో అలాగనే నా శత్రువు నన్ను చీల్చేస్తున్నాడు అని భక్తులు చెప్తున్నారు. ఈ దినాన కరోనా వైరస్ ఖచ్చితంగా మనకు శత్రువుగానే ఉన్నది కదా. మన అన్ని అంటే ఆర్థికంగాను మానసికంగాను అన్ని విషయాల్లో మన స్థైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని కోల్పోయి మనం వివేచన లేకుండా ప్రవర్తించిన కాలం ఇది కదా. ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటి మధ్య ధైర్యాన్ని కోల్పోయి చెడిపోయి మనము హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయాలి. అందుచేతనే మనకు సహాయం చేసే దేవుడు కూడా అర్థానికి కానీ ఒక వ్యక్తి మనకు సహాయం చేయగలడు, కానీ మనం ఆ వ్యక్తితో ఫ్రీగా ఉండట్లేదు అనుకోండి. అతనే సహాయం చేయగలడు కానీ అతనితో మాట్లాడట్లేదు. అతన్ని ముందుకు వచ్చి నాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి, అయ్యా మీరు నాకు సహాయం చేయలేని అడిగే స్థితి మనకి లేదనుకోండి. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి చేయగలడు కానీ అడగట్లేదు కనుక నీవు దేవుని అదే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగకపోవడం అనేది ఆ వ్యక్తి సహాయం చేయకుండా అతన్ని కట్టేస్తుంది. అలాగే ఈ దినాన్ని దేవుడే సహాయం చేయగలని తెలిసి కూడా మనం మానసిక స్థైర్యాన్ని కోల్పోయి అంటే ఆందోళనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానేసి, ఆయన మీద ఆనుకోవడం మానేసి సహాయం చేసే వాడిని మనం వదిలేస్తే ఆటోమేటిక్ గా శత్రువుకు మనం అవకాశం ఇస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, సింహం ఎలాగైతే చీల్చేస్తుందో అలాగనే నా శత్రువు నన్ను చీల్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నా శత్రువు నా మీద దాడి చేస్తున్నాడు. దేవుడా ఈ దినాన నీవున్న పరిస్థితి ఎలా ఉందో అడిగినే ఈ దినాలలో నీ మానసిక స్థైర్యాన్ని కోల్పోయేమేమో, నువ్వు నీ ధైర్యం చేడి నువ్వు కృంగిన స్థితిలో ఇందులో ఉన్న ప్రెషర్స్ పట్టుకోలేక ఏమేమో నిర్ణయాలు తీసుకుంటున్నాము. కానీ ఈ దినాలలో దేవుని సన్నిధిలో ఆయన మాటలను లక్ష్య పెట్టాలి, నేను హృదయపూర్వకంగా ఆయనను వెతకాలి అని భక్తుని మాటల ద్వారా మనం ధైర్యం తెచ్చుకుని ఈ దినాన మనం ఖచ్చితంగా దేవుని ఆరాధన చేసే వారంగా ఉండాలి. 46వ కీర్తన కోరహు కీర్తన మనం రాశాడు. మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు మొదటి 3 వచనాల్లో దేవుడు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము అని భక్తుడు చెప్తున్నాడు. దేవుడు నాకు మంచి హృదయం లేదా చక్కని మాట, హృదయం లేదా దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు. ఇది మనందరికీ తెలుసు, కంటతో వచ్చిన వాక్యం. కాబట్టి ఆ తర్వాత మాట మనం చూసినప్పుడు కావున భూమి మార్పు నొందినను నడి సంద్రములలో నడి సంద్రంలో పర్వతాలు మునిగిపోతే ఎలాగుంటాయి అంటే ఎత్తైన కొండలు అవి మునిగిపోతే అది మనం ఊహించలేము. అంటే వాస్తవానికి ఒక కుండ మనకి గాజువాక చుట్టూ కొండలు ఉంటాయి కదా, అందరికీ తెలుసు. విశాఖపట్నం చుట్టూ కొండలు ఉన్నాయి. అలాంటి కొండలు మునిగిపోయి అంటే ఎంత ఎత్తు నీరు రావాలి, ఎంత ప్రవాహం రావాలి. మనిషి మనిషి మహా అయితే 6 అడుగులు మ్యాక్సిమం, 6 అడుగులు 6.5 అడుగులు ఉంటుంది. అంటే హైట్ బాగా హైట్ ఉన్నవాడు. సో 6.5 అడుగులు ఉండేటువంటి వ్యక్తి మునిగిపోయాడు. అలాంటి పర్వతం మునిగిపోయిందంటే హృదయంలో నేను అంటాను ఖచ్చితంగా ఒక 200 మంది 300 మంది నిలబడితే ఒక కొండ మునిగిపోయే హైట్ ఉంటుంది. హృదయంలో అంత హైట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇదేనా దేవుని వాక్యం బట్టి దేవుని వాక్యం ఎంత ధైర్యపరుస్తున్నాడంటే నా చుట్టూ ఎన్ని ఉపద్రవములు జరిగిన భూమి మార్పు నొందిన హృదయంలో కరోనా వైరస్ ఖచ్చితంగా మార్పులను తీసుకొచ్చింది కదా. మన ఆలోచన సరైనది మార్చేసింది. ఇంతకుముందు ధైర్యం, నాకు ఉద్యోగం ఉందనో, నేను కష్టపడి ఎలాగైనా బతికేయగలను, ఇలాంటి అనేక ఆలోచనలు ఉన్నాయి కదా, మనందరికీ ఉన్నాయి. కానీ ఒక్క మాట అంటే కరోనా వైరస్ ఈ 4 నెలల్లో ఎంతో ధైర్యంగా ఉన్న వారిని సహితము ఉండి చెదిరిపోయేటట్లు అంటే కృంగిపోయేటట్లు కరోనా వైరస్ ఎఫెక్ట్ చేసింది. అంటే ఇంతకు ముందు నాకు అది ఉంది ఇది ఉంది లేకపోతే నేను ఎలాగైనా బ్రతకగలను అనే కాన్ఫిడెన్స్ కూడా హరించేసింది, మన బలాన్ని హరించేసింది కరోనా వైరస్.
సో ఈ దినాన ఎవరిని చూడండి, ఎంత గొప్పవాడైనా ఎంత నిరుపేదైనా అందరూ సమానమే. ఆ కరోనా వైరస్ కనుక సోకితే ఖచ్చితంగా మరణము అండ్ వారిని తాకినట్లే. ఖచ్చితంగా ఈ ఈ ఈ వారం రోజుల్లో, ఇంచుమించు వారం నుంచి 10 రోజుల నుంచి మనము అంటే మనకు దగ్గర వారు అని కరోనా వైరస్ తో చనిపోయారనో లేకపోతే ఎఫెక్ట్ అయ్యిందనో ఆ మాటలు ఉన్నాయి. అంతేకాదు ఒకవేళ కరోనా వైరస్ అట్లీస్ట్ టెస్టులు చేయించుకున్న వారు ఉన్నారు. కొంతమంది టెస్టులు చేయించుకుని నెగిటివ్ అండి, దేవునికి స్తోత్రం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, లేకపోతే సంఘం మీరు ప్రార్థన చేశారని సాక్ష్యం చెప్తున్న ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో ఒక విధంగా అండ్ కరోనా వైరస్ ఆ ఛాయలు వాళ్ళకి కనిపించినప్పుడు ధైర్యం చెడిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడా ఈ రోజున దేవుడు ఇంకా మనల్ని క్షేమంగా ఉంచాడు. అందుకే నేను భక్తుడు అంటున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని అంటున్నాడు. అండ్ అంతేకాదు భూమి నా చుట్టూ అండ్ ఎలాగైనా మారిపోయిన భూమి మార్పు పొందిన వరల్డ్ అట్మాస్ఫియర్ అరౌండ్ us, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని మార్పు చెందాయి. ఈ 4 నెలల్లో 3 నెలలు దాటి ఖచ్చితంగా కరోనా వైరస్ మనల్ని ఎఫెక్ట్ చేసింది. ఖచ్చితంగా భూమి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్పు చెందాయి. అండ్ ధైర్యం చెడిపోయాం. ఈ ఇంతకు ముందులాగా ఇది చేయగలను అది చేయగలను అనే పరిస్థితులు లేవు. ధైర్యంగా బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. అందుచేతనే మన చుట్టూ ఎన్ని మార్పు చెందినా ఆయన మాత్రం మార్పు లేని వాడు, నమ్మదగిన వాడు. చాలా నమ్మకమైన సహాయం ఆయన ఉండే. నేను అంటే ధైర్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళగలను, ఆయన దగ్గరికి. కాకపోతే మనము 7వ కీర్తనలో మనం చూసాం కదా, అలాగనే ఆ మాటల్లో అంటే వారు నా శత్రువు సింహం వల్ల చించేయాలనుకున్నాడు. ఎందుకు సహాయం చేసేవాడు లేదంటే ఈరోజు దేవుడు నీకు సహాయకుడు అయితే నీకు నమ్మదగిన సహాయకుడు కూడా భక్తుడు అంటున్నాడు కదా. టైంలో దేవుడు నీకు సహాయకుడు అయితే ఆయన వెంటనే నిన్ను కాపాడతాడు. నీ చుట్టూ ఎన్ని మార్పులు జరుగుతున్నా, ఆ ఉపద్రవం మీదకి వచ్చినా, కొండలు మునిగిపోతున్నా, అని 3వ వచనంలో వాటి జలములను ఘోషించుటను మురుగ కట్టి ఆ పొంగులను పర్వతములను అదిలను మనం భయపడము అనే మాట. ఈ రోజున ఎన్ని జరిగిపోయినా మురుగు కట్టేసి అని ఎగిసిపడి మన మీదకి వచ్చేస్తుంటే అలాంటి ఉపద్రవము మిగతా వారు అందరూ భయపడొచ్చు, కానీ ఆయన సహాయకుడిగా కలిగిన వాడు భయపడడు అనే మాట. సో నీ దేవుడు నీకు సహాయకుడేనా? ఇది నా దేవుడా నీ ముందు చెదిరిపోయిందేమో, భయపడమేమో, సహాయం చేయాలి ఎవరెవరో అని అనుకున్నావు, లేకపోతే దేవుడు ఉన్నాడా అన్న డౌట్స్ వచ్చేయేమో. కానీ ఇది నాన్న 21 రోజుల ప్రార్థన యొక్క ప్రారంభం దినాన్న ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడు నీకు సహాయకునిగా ఉంటే నీవు భయపడవు, ఏ భయము నీకు రా. అదేం లేదా ఈ రోజున ఎవరి వాక్యం బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని, మీకు సహాయకుడు దేవుడే అని నీవు నమ్మాలని ప్రభుపేట మనవి చేస్తున్నది. If you trust in him and he will surely be your helpmate, he will be your helper, he will be your guide. ఆయన నీకు ఆలోచన చెప్పుకోవాలి, నిన్ను నడిపించుకోనిగా, నీకు సహాయం చేసే పనిగా నీ దేవుడు నీ పక్షంలో ఉంటాడని నీవు ఎరగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున దేవుడి సన్నిధిలో మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ మాట తెలియజేస్తున్నారు. అలాగే లేదా మరొక లేఖన భాగం మనం చూసుకున్నట్టు 46వ కీర్తనలోనే అనేక మాటలు ఉన్నాయి. అంటే దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఎంతో ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మొదటి వచనంలోనే మనం అక్కడ చూసినట్లయితే మొదటి 4వ వచనం, ఆపత్కాలమున నమ్ముకున్నదైన సహాయం. 4వ వచనం చూద్దాం. ఒక నది కలదు, దాని కాలములో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. లేదా దేవుని లేఖనంలో అంటే వాడి జలములను ఘోషించినా ఎలా చేసినా అలా చేసినా మనం భయపడం అని అంటూ 4వ వచనంలో చూసినాడు. అదే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. లేదా సముద్రము ఎగిసిపడుతుంది, అలలు పోటెత్తి అన్ని ముంచేస్తున్నాయి, ఉపద్రవం మన చుట్టూ జరుగుతుంది, భూమి మార్పు చెందుతుంది. ఇన్ని జరుగుతుంటే అని నరులు మనస్థైర్యాన్ని కోల్పోతున్నారు, ధైర్యం చెడిపోయింది, భవిష్యత్తు పట్ల అసలు ఆశ లేదు. ఈ రోజులో ఏం జరుగుతుందో లేదు, రేపు ఏం జరుగుతుందనే టెన్షన్, ఆందోళన పెరిగిపోతుంది ఈ రోజుల్లో. అది లోకంలో ఉండమని. కానీ దేవుడు సహాయకుడిగా ఉంటే
4వ వచనంలో రాయబడింది, ఒక్క నది కలదు. సముద్రములు ముంచేస్తున్నాయి, అన్ని భూమినే మార్చేస్తున్నాయి, పరిస్థితులను మార్చేస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే ఆయన నీకు సహాయకునిగా ఉంటే ఒక నది ఉంది. దేవుడు ఇది ఆ నది ఏంటో నీకు తెలియాలి. ఆ నది ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అని నేను గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయి. దేవుడు కదా సముద్రం ఘోష, అలలు ఓటెత్తి వచ్చేసి అన్ని చేస్తున్నాయి. కానీ ఒక నది కదా, సముద్రం కాదు, నది. దాని కాలువలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవి ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తాకు కాలువ. ఆమేన్. నిన్ను తాకడానికి, నిన్ను తాకి నిన్ను ధైర్యపరచడానికి, నీకు జీవం ఇవ్వడానికి, నిన్ను బ్రతికించడానికి, నీ పరిస్థితులను మార్చడానికి ఈ నది, ఆ నది నుండి వచ్చే కాలువ నీరు నిన్ను తాకడానికి. దేవుడా 21 రోజుల ప్రార్థనల ప్రారంభంలో నువ్వు తెలుసుకోవాల్సింది, ఆయన నిన్ను ఈ దినాన్ని తాకబోతూ ఉన్నాడు. 21 రోజుల్లో నీ ప్రతి పరిస్థితిని మార్చున్నట్లు నువ్వు హృదయపూర్వకంగా ఆయనను బ్రతికితే నిన్ను ఆయన మార్చువానిగా ఉన్నాడు. అందుకే సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము. ఏంటంటే ఎవరి మందిరపు పరిశుద్ధ స్థలం? సర్వోన్నతుడు. లేదా భూమిని ఆయన అన్ని మార్చేస్తున్నాయి, అండ్ సముద్ర ఘోష పర్వతములనే ముంచేస్తున్నాయి, అన్ని జరిగిపోతున్నాయి, అన్ని మార్పులే. అంటే మన ఫ్యూచర్ పట్ల ఏమి అంటే ఇది జరుగుతుంది, ఇలా చేద్దాం, ఇలా చేస్తే అన్ని బాగుంటాయి అని చెప్పడానికి ఏమి లేదు. ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అన్ని మారిపోయి. కానీ లెట్ దిస్ రివర్స్ వాటర్ టచ్ యు టుడే. ఈ నది యొక్క నీటి ప్రవాహం నిన్ను తాకును గాక, నీ ఇంటిని తాకును గాక. అప్పుడు ఏమవుతుందంటే ఆయన మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరిచే ఆ యొక్క నది నిన్ను తాకితే నిన్ను కూడా సంతోషపరుస్తుంది. కాకపోతే పరిశుద్ధ స్థలములో ఆయన మందిరములోనే ఈ నది ప్రవాహం అందరినీ తాకగలదు. అంటే నువ్వు ఆయన మందిరాన్ని వెతికితే, ఆయన హృదయపూర్వకంగా వెతికితే ఆయన నిన్ను తాకగలడు. నిన్ను సంతోషపరిచే ఉద్దేశం నాకు తెలియదు. ఇది నువ్వు ఆయన మందిరానికి వస్తున్నావు, సహవాసంలో కూడా ఈ వర్తమానం యూట్యూబ్ ద్వారా కావచ్చు, అండ్ గూగుల్ మీట్ ద్వారా, అండ్ ఖచ్చితంగా మనం అందరూ సహవాసంలో ఉండడానికి గూగుల్ మీట్ ఒక విధంగా మనకు సాధనంగా మారిపోయింది. హృదయపూర్వకంగా మనం ఆయన కలవడానికి కొంత సమయం వాక్యం వినడానికి కానీ, దాడిని తెచ్చుకోవడానికి కానీ, ప్రోత్సహించుకోవడానికి కానీ ఈ గూగుల్ మీట్ ద్వారా మనం ఈ కార్యం చేయడానికి చూపిస్తున్నాడు. సో అలా జాయిన్ అయినటువంటి బిడ్డలందరినీ బట్టి నేను దేవుడు చూపిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడున్నా ఈ మాటలు విని మీరు ధైర్యం తెచ్చుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మంచిది ప్రియమైన కదా, ఎంతో క్లియర్ గా భక్తుడు అంటున్నాడు, ఏంటి ఆ నది ఏంటి దేవుని మందిరము సంతోషపరుస్తుంది. కదా మీ దేహమునే దేవుని మందిరములుగా ఉండగా ఈ దినాన్న ఒకవేళ ఆయన సహాయకుడిగా నువ్వు కలిగి ఉండలేదు, లేక మర్చిపోయేమేమో, కానీ ఈ దినం మొదటి దినాన మళ్ళీ ఒక రిమైండర్, లెట్ హి బి యువర్ హెల్పర్ టుడే. ఈ దినాన ఆయన నీకు సహాయకుడిగా ఉండున్నట్లు నీ జీవితంలో ప్రతిష్ఠించుకో. నువ్వు దేవుని సన్నిధి, నీ దేహం మళ్ళా దేవుని మందిరంగా ప్రతిష్ఠించబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని బలమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని దైవజనులుగా నేను కోరుకుంటున్నాను. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని ఇక్కడ భక్తుడు తెలియజేయడం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఈ లేఖన భాగాలు మనం చూసినప్పుడు ఎంతో క్లియర్ గా అండ్ దేవుడు ఏమంటున్నాడు, అండ్ మనము ఆయన సహాయకంగా కలిగి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలు. నీ చుట్టూ ఎన్ని మార్పులు జరుగుతున్నా నీవు కనుక నా మందిరంలో ఉంటే నిన్ను తాకేటువంటి ఈ జలము
అండ్ ఈ నది కాలువ నీరు నీకు తాగుతుంది, అప్పుడు నా కృప నీకు చాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. Yes, you are weak and ఆందోళన చేత నీకున్న ధైర్యం గడిపోయింది, నీ బలమంతా కృషించిపోయింది, ఎన్నో మార్పులు జరిగాయి. కానీ ఈ దినాన ఆ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే ఆయన అంటాడు, నీ బలహీనతలలో నా బలము సమృద్ధిగా ఉంది అండ్ నేను నిన్ను ధైర్యపరుస్తాను. అందుకనే నా శక్తి మగుచున్నదని ఆయన నాతో చెప్పారు అన్నాడు. భక్తులు ఏమన్నాడు, పౌలు ఏమంటాడు, నా దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, నేను బలహీనుండే కుంగిపోయాను, నా చుట్టూ భూమి మార్పు చెందింది అని, జలములు ఎగిసి పడ్డాయి, నేను కుంగిపోయాను, ఇవన్నీ జరిగాయి. కానీ ఇది నేను మళ్ళా నేను ప్రతిష్ఠించుకోవడం ద్వారా దేవుడు మళ్ళా ఒకసారి నాతో మాట్లాడుతున్నాను అని పౌలు. అవునే కాదు, ఇది ఈ మాటలు వింటున్నటువంటి నీతో కూడా దేవుడు యథార్థముగా మాట్లాడు. ఆయన అన్నాడు, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణం చేయబడినప్పుడు ఇది నిన్ను తాగుతున్నాను, నా మాటలు నిన్ను తాగుతున్నాయి, నిన్ను ధైర్యపరచడానికి అండ్ నీ బలహీనతలలో నా బలము పరిపూర్ణము చేయబడాలని నా కోరిక. నా బిడ్డ నా మాట విను అని దేవుడు అంటున్నాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. ఎస్ 3 నెలలు 4 నెలలు కూడా, 4 నెలల్లో హృదయ విదారకమైన సంఘటనలు, జాబు పోయిందా, మనకు ఉన్నటువంటి ఆధారాలు పోయాయా, ఎన్నో కుంగుబాట్లు జరిగాయా, ఎస్ వాట్ ఎవర్ దట్ మేబీ, అది ఏదైనా, బట్ లెట్ మీ టెల్ యూ, మరి విశేషముగా నా బలహీనత, ఈ రోజున డబ్బులు చేసుకోలేవు, నిరుత్సాహం ఇస్తూ వచ్చేసింది, జాబ్ పోయింది, ఎస్ ఎన్నో జరిగాయి. వాస్తవానికి ఏంటంటే కొంతమంది నేను ఈవెన్ టెస్ట్ కూడా చేయించుకున్నానండి, లక్కీగా నెగిటివ్గా నా రిపోర్ట్స్ వచ్చాయి, సంతోషం అండి. ఎస్ ఆటోమేటిక్గా అంటే ఒకవేళ టెస్ట్ చేయించుకునే పరిస్థితి వరకు వెళ్ళామంటే ఆటోమేటిక్గా గుండె చెదిరిపోతుంది, నేను చచ్చిపోతానేమో అన్న భయం వచ్చేస్తుంది కదా. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు ఎంతో ఆందోళన, 4 రోజులు కాదు ఆల్మోస్ట్ 1 వారం రోజులు పెట్టేస్తుంది ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చేసరికి. అంటే నాకు తెలిసి కొంతమంది, నాకు మొన్న నిన్ననే అనుకుంటా న్యూస్ చూస్తున్నా, లేదా టెస్ట్ చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే 1 వారం రోజుల్లో 10 లక్షలు లాగేస్తున్నారని వింటున్నాం. అండ్ చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని గవర్నమెంట్ వారు సహాయం కొరకు ఎదురు చూస్తూ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను చూస్తూ ఉండగా ఒక అబ్బాయి టెస్ట్ చేయించుకోవడానికి లైన్ లో ఉన్నాడు, చాలా మంది వచ్చారు, ఆ లైన్ అలా చూస్తున్నారు. ఆ టెస్ట్ తన టైం వచ్చే వరకు వెయిట్ చేస్తూ సడన్ గా కొలాప్స్ అయిపోయి చనిపోయాడు. అది నాకు చాలా ఆందోళన కలవరంతో నింపేసింది. అంటే ఆ బిడ్డ ఆల్మోస్ట్ 48 అవర్స్, నేను అంటాను 72 అవర్స్, 72 గంటలు ఆలస్యమేమో. ఎందుకంటే ఒకవేళ తనకు తెలిసిన వెంటనే, అంటే గవర్నమెంట్ వారు కూడా సాయం చేయడానికి ఆ కిట్ రావడానికి ఆల్మోస్ట్ 3-4 రోజులు పెట్టేస్తుంది. వాలంటీర్స్ వచ్చి టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకుని టెస్ట్ నీ వరకు వచ్చేసరికి టైం పట్టేస్తుంది. అంటే గవర్నమెంట్ వారు చాలా విషయాల్లో సహాయం చేస్తున్నారు, కాకపోతే ఆ ఫ్రీగా వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కోసం ఎదురు చూస్తూ ఈ బిడ్డ లైన్ లో ఉండి మేబీ 1 గంటలో ఇక టెస్ట్ అయిపోతుంది, సరే ఇంకొక 3-4 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది అనే ఆశతో ఆ బిడ్డ ఉన్నాడు. కానీ ఈవెన్ ఆ కరోనా వైరస్ ఎంతగా తనని అంటే మరణము ఎలాగ ఆవరించింది అంటే ఈవెన్ తనకు ఆ టైం కూడా లేదు, టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ వచ్చే వరకు లేదు, లైన్ లో ఉండగానే ఇంకా తనకి ఇంకా నా టెస్ట్ అయిపోద్ది అని అనుకునే సమయంలో తనకు ప్రాణాలు కోల్పోయాడు. ఇదేంటి లేదా మరణం అంత సమీపం. సో ఈ దినాలలో మరి ప్రత్యేకంగా అని మనం అంత బలహీనం అయిపోయే పరిస్థితులు ఉండాలి. దేవుడు అంటున్నట్టు ఐ యామ్ యువర్ హెల్పర్, నీ సహాయం చేసేవాడిని నేనే, నా నుండి ప్రవహించిన ఆయనలో ఉన్న జీవ జలధారలు నిన్ను నీ కుటుంబాన్ని తాకడానికి ఆయన ఇంతగా ఆయన మందిరమును సంతోషపరిచే, ఆయన సన్నిధిలో జీవించు వ్యక్తులను కుటుంబాలను సంతోషపరిచే వాక్యం ఇది నాన్న ఖచ్చితంగా మనందరికీ అందుబాటులో ఉండగా మన బలహీనతల యందు ఆయన యొక్క బలం మనను సంతోషముతో ఆశపడ, అంటే మన బలహీనతతో మనం ఖచ్చితంగా మనం అంత వీక్ అయిపోయిన ఉద్యోగం కోల్పోయిన సంతోషంగా ఉండాలి. ఎందుకంటే భక్తులు అంటున్నాడు బహు సంతోషముగా అతిశయిస్తున్నాడు.
ఎస్, దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నాకు ఇంతకాలం 3 నెలలు జాబ్ లేకపోయినా నన్ను పోషించాడు దేవుడు, నాకు సహాయం చేశాడు అని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. 10వ వచనానికి వచ్చేసరికి నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించు. లేదా ఇది కష్టం కలిగే ఎస్ చాలా చెప్పచ్చు, కానీ ఈ దినాలలో సంతోషించాను, ఎందుకంటే నీ దేవుడు నీకు సహాయం, ఆయన నుండి ప్రవహించు జీవజల నది నిన్ను ఈ దినమున తాకడానికి ఇష్టం. 21 రోజుల ప్రార్థనలు ఖచ్చితంగా మిమ్మల్ని తాకేవిగా ఉంటాయి. దేవుని వాక్యం నిన్ను ఆదరించేది ఉంటుంది, నువ్వు హృదయపూర్వకంగా కట్టబడిన లేదా. అందుకనే మళ్ళా ఒకసారి ఈ మాటను మీకు చెప్పి నేను చివరిగా ఈ మాటను చెప్పి నా మాటను ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపగా నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకొంటిననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ఈ వాక్యం చేత మనము ధైర్యం తెచ్చుకున్నాం. ఇది మనకు వాగ్దానం. ఇది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ప్రార్థన ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను బలపరచాలి అని ఇష్టపడి ప్రభు సన్నిధిలో ఈ సమయమును గడుపుతూ ఆయన మందిరావరంలో కలిగే సంతోషం మీ సొంతం కావాలని ఆయన సన్నిధిలో కనిపెడుతున్న మీకు దేవుని వాగ్దానం